హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడైతే మేము అప్డేట్స్ మిస్ అవ్వకుండా అప్డేట్స్ అయితే ఉంటామండి. అయితే ఇప్పుడు కూడా హైదరాబాద్ లొకేషన్లో 6 కంపెనీస్ నుంచి మనకైతే ఓపెనింగ్స్ వచ్చాయి. నోవాక్, జెన్పాక్ట్, సదర్లాండ్, యశోద హాస్పిటల్స్, అలాగే ఆర్ఎంఎస్ఐ, ఇంకా చంబేద లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీస్ కూడా మనకి ఓపెనింగ్స్ వచ్చాయండి. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోతో డిస్కస్ చేద్దాము. ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ మీరైతే పొందొచ్చు. అండ్ అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక మీ ఇష్టం ఏ ఇంటర్వ్యూకి అయితే మీరైతే అటెండ్ అవుతారు, అది మీ చాయిస్ అండి. బట్ అప్డేట్స్ మేమైతే ఇస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు మిస్ కాకుండా. వీడియోని ఇంకా లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అయితే లేట్ చేయకుండా ప్రజెంట్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి నోవాక్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి వచ్చి డేటా ఎంట్రీ కింద అయితే మనకి ఓపెనింగ్స్ వచ్చాయండి. అయితే కంపెనీ వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు వీళ్ళు హైదరాబాద్ లొకేషన్లో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా 10 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయండి. అయితే సెలెక్ట్ అయిన వారు వచ్చేసి డేటా ఎంట్రీ కింద అయితే వర్క్ చేస్తారు, ఆన్ రోల్ మరియు ఆఫ్ రోల్ కింద. అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ రేంజ్ వచ్చేసి 0 to 2 years అండి. ఏజ్ వచ్చేసి 25 years బిలో అయితే ఉండాలి. అండ్ ఓపెనింగ్స్ కింద చూసుకుంటే మనకి 10 ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ లొకేషన్ కూడా వచ్చి మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంటుందండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా సరే దీనికి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసుకుంటాం, వాకిన్కి వెళ్తాం అనుకునే వాళ్ళైతే లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకొని వాకిన్కి అయితే వెళ్ళండి. లాస్ట్ డేట్ వచ్చేసి 6th Septemberతో ఈ వాకిన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ కంపెనీ వచ్చేసి జెన్పాక్ట్ కంపెనీ నుంచి కూడా మనకి నాన్ వాయిస్లో అయితే ఓపెనింగ్స్ వచ్చాయండి. అండ్ ఈ యొక్క జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో 6th September రోజున వాక్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించి అయితే హిందీ అండ్ ఇంగ్లీషు ఈ 2 లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దేనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అయితే ఈ యొక్క డ్రైవ్ కూడా అటెండ్ అయితే అవ్వచ్చండి. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అండి. దీనికి సంబంధించి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా సరే డీటెయిల్స్ చెక్ చేసుకుంటాం, వాకిన్కి వెళ్తాం అనుకుంటే వెళ్ళొచ్చు. ఈ యొక్క డ్రైవ్ కూడా 6th September రోజు జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఆర్ఎంఎస్ఐ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మనకి ఓపెనింగ్స్ వచ్చాయండి. ట్రైనింగ్ ఇంజనీర్ జిఎస్ పొజిషన్లో అయితే మనకి ఓపెనింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఎవ్రీ వీక్ అయితే ఇంట్రెస్ట్ కనెక్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెషర్స్ కోసము. టోటల్ ఓపెనింగ్స్ 100 అయితే ఉన్నాయండి. 6th September రోజున ఈ డ్రైవ్ కూడా ఉంటుందండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా సరే డీటెయిల్స్ చెక్ చేసుకుంటామంటే చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటంటే కన్నా మీరు బీటెక్ లేదా బీకామ్ కానీ బీఎస్సీ లేదా డిప్లొమా ఏదో ఒక క్వాలిఫికేషన్ పర్వాలేదు, 60% మార్కులతో పాస్అవుట్ అయి ఉండాలి. అది కూడా ఎవరైతే బీటెక్లో సివిల్ లేదా త్రిబుల్ కానీ మెకానికల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి 2021, 2022, 2023 ఈ 3 years వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. కంపెనీలో మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా సరే డీటెయిల్స్ చెక్ చేసుకోవాలని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కంపెనీ వచ్చేసి చంబేద లైఫ్ సైన్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రం డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. 5th September అలాగే 6th September రోజున ఈ డ్రైవ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నట్లు మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1, 2, 3 వేకెన్సీస్ కోసం ఏ కంపెనీలో ఇంటర్వ్యూ కనెక్ట్ చేసి వాళ్ళ టైం అయితే వేస్ట్ చేసుకోరు. మ్యాక్సిమం రెఫరెన్స్ ద్వారా హైరింగ్ అయితే చేసుకోవడానికి. అండ్ మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటారు. అయితే కంపెనీ వాళ్ళు వచ్చేసి సేఫ్టీ అంటే ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళని సేఫ్టీ, ఐటీ, ఈఎన్ఎం అనే డిపార్ట్మెంట్స్ కింద హైరింగ్ అయితే చేసుకుంటారు. అండ్ దీనికి సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అలాగే మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఇన్ కేస్ దీనికి సంబంధించి డౌట్ ఉంటే మీరు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వన్ కంపెనీ వచ్చేసి యశోద సూపర్ మనకి స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా హైదరాబాద్ లొకేషన్లో, సోమాజిగూడ లొకేషన్లో. వీళ్ళు కూడా 4th September నుంచి 8th September వరకు అయితే వాకిన్స్ కనెక్ట్ చేస్తున్నారు. అండ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఐపీ, ఓపీ, వార్డు ఫార్మసిస్ట్ కింద మనకి ఓపెనింగ్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ అయితే ఉండాలండి. వేకెన్సీస్ 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 4 years అండి. సెలెక్ట్ అయిన వారు కూడా వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లోనే మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సదర్లాండ్ కంపెనీ నుంచి కూడా మనకి ఓపెనింగ్స్ వచ్చాయండి. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో వీళ్ళు 3rd September నుంచి 12th September వరకు హైదరాబాద్ లొకేషన్లో ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు. టోటల్ ఓపెనింగ్స్ 25 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే
అయితే ఈ జాబ్స్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. బోత్ అండర్ గ్రాడ్యుయేట్స్ లేదా గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం 10+ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. వీక్లీ 5 days మాత్రం వర్కింగ్ డేస్ ఉంటుంది. అలాగే ఇమీడియట్గా జాయిన్ కూడా అవ్వాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. ఎలాంటి వర్చువల్ ఇంటర్వ్యూస్ వీళ్ళైతే కనెక్ట్ చేయట్లేదు. డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే సదర్లాండ్కి వాకిన్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లింక్ కూడా ఇచ్చారండి. ఆ లింక్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే అలో చేస్తారండి. అలాగే ఇక్కడ మై నేమ్ హెచ్ఆర్ వినీష్ అని చెప్పేసి రిజ్యూమ్లో మెన్షన్ చేయండి. అంటే రెఫరెన్స్ పర్పస్ కింద వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారండి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. టాలెంట్ యాక్విజిషన్ ఎగ్జిక్యూటివ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. వినిషా రిక్రూటర్ కాంటాక్ట్ నెంబరు. ఇన్ కేస్ మీకు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే మీరు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసి రెజ్యూమ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రండి అని చెప్పేసి చెప్తున్నారండి. అండ్ వీళ్ళు ఏంటంటే మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి రావాలి అనుకుంటే ఒకసారి మాకైతే కాల్ చేయండి అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో వీళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఎవరైనా సరే వాకిన్కి వెళ్ళాలనుకుంటే ఒకసారి లింక్స్ చెక్ చేసుకోండి. అంటే లింక్స్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరైతే వాకిన్కి అయితే వెళ్ళండి. ఈవెంట్ మా తరపు నుంచి మేము ఇచ్చే అప్డేట్స్ మీలో ఏ కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి వెళ్తారో అది మీ చాయిస్ అండి. బట్ అప్కమింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 days వరకు జరిగే ఇంటర్వ్యూస్ అప్డేట్స్ మనం ముందుగానే ఇచ్చేస్తున్నామండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ లొకేషన్ సంబంధించి జాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారో ఆ లొకేషన్ మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.